హాయ్ హలో వెల్కమ్ టు దియాస్ వరల్డ్ అండ్ లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఉలవచారు రెసిపీ అనమాట. సో మా ఎస్టీలో అంటే మా బంజారా వాళ్ళకి ఇది చాలా స్పెషల్ రెసిపీ అండ్ మేము ఎక్కువగా ఇది తింటుంటాం. సో ఈ ఉలవల వల్ల మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందులో ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇదొక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది, సారీ ఫర్ దట్. సో నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చూపించడం వల్ల నేను కొన్ని ఓల్డ్ వీడియోస్ డిలీట్ చేస్తుంటే అది పోయింది. డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ ఉలవచారు రెసిపీకి ఫస్ట్ మనం ఉలవల్ని తీసుకోవాలి. ఇంకా మెజర్మెంట్ చెప్పాలంటే మనం కొలతల కోసం ఒక గ్లాస్ లేదా ఒక కప్పు ఉలవని తీసుకొని అదే గ్లాస్ లేదా కప్పుతోటి 5 గ్లాసు వాటర్ పోసుకొని మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. సో 5-6 విజిల్స్ తర్వాత చూసుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. సో ఇది అయిపోయింది. ఇంకా మరొక స్టవ్ పైన మనం టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు వేసి ఒక 4-5 టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. సో 1 నిమిషం పాటు బాగా టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు చూసుకొని దాని తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే కర్రీలో వేస్తామో అవి అన్నీ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 15 నుంచి 20 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా, పేస్ట్ చేసుకొని. పచ్చిమిర్చి లేకపోతే మనం కారంతో కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పచ్చిమిర్చి కారం 2 వేసుకుంటున్నా. సో పచ్చిమిర్చి ఉంటే అది వేసుకోండి, కారం కొద్దిగా వేసుకోండి. సో ఇంకా మనం అన్ని కూరల్లో వేసుకున్నట్టుగానే ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో నేను ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకుంటా కాబట్టి నేను మిక్సీలో మనం ఎప్పుడైతే ఇది పచ్చిమిర్చి వేసుకున్నానో అప్పుడే గ్రైండ్ చేసుకున్నా. సో మీరు కారం, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో మనం వాటర్ వేస్తాం కదా, సో అక్కడ వాటర్ వేయకుండా దాని ప్లేస్లో మనం కొద్దిగా ఈ ఉలవచారునే వేసి అంతా కలుపుకొని మంచిగా పెట్టుకోవాలి. సో ఇక ఇదంతా మంచిగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకో పక్కన మనం ఏదైతే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నామో ఉలవల్ని దాన్ని కూడా తీసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను కొద్దిగా కారం ఎందుకు వేసుకుంటున్నా అంటే నాకు కారం ఉంటేనే ఇష్టం. సో పచ్చిమిర్చి లేకపోతే మీరు మొత్తం ఎక్కువ కారం అనేది వేసుకోవట్టు. ఇంకా ఆ స్పైసీ అనేది మీ ఇష్టం అనమాట, మీకు తగ్గట్టు కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి. సో ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఉలవల్ని నేను కొన్ని తీసుకుంటున్నా. సో ఒక కప్పు తీసుకోండి, దాన్ని మనం మిక్సీ గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఒకవేళ మీ దగ్గర రోల్ ఉంటే దాంట్లో దంచుకోవచ్చు కచ్చపక్కగా. సో నేను మిక్సీలో వేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం ఈ టమాటా కర్రీలోకి ఈ మనం దంచి పెట్టుకున్నాం, సో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ ఉలవల పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలి. సో చెప్పాలంటే చాలా సింపుల్ అండి. టమాటా కర్రీ ఎలా చేస్తామో సేమ్ అలా చేసి దాంట్లో ఉలవల పేస్ట్ అండ్ ఈ చారుని వేసి చేస్తే అదే ఉలవచారు. సో ఇప్పుడు నేను దీంట్లో ఈ ఉలవల పేస్ట్ని అయితే మొత్తం మిక్స్ చేసి వేస్తున్నా. అండ్ దీని తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని ఇంకా అంటే ఈ ఉలవల యొక్క చారు ఉంటుంది కదా, సో ఆ చారుని కూడా మనం దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం వాటర్ వేయొద్దు, ఆ ఉలవల నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ మనం వేసుకోవాలి. సో ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఉలవచారు వాటర్ని దీంట్లో వేసుకుందాం. సో ఇక్కడ నేను ఎందుకు 5 గ్లాస్ వాటర్ అన్నానంటే మనం ఉలవ చారు చేసుకుంటున్నాం కాబట్టి చారు కోసం మనం వాటర్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు ఎంత ఎక్కువ వాటర్ ఉంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ నేను ఆ ఉలవ చారుని మొత్తం వేసుకుంటున్నా. సో ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నా. ఇది ఆప్షనల్, ఒకవేళ కొత్తిమీర, పుదీనా లేకపోతే ఏం పర్వాలేదు, అయినా బాగుంటుంది, కాకపోతే ఉంటే వేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ నేను కొంచెం టేస్టీ అండ్ డైజెషన్ కోసమని ఇక్కడ వామ అయితే వేస్తున్నాను అనమాట. సో దీన్ని కొద్దిగా మనం క్రష్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు మూత పెట్టి మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు. ఒక 1 or 2 minutes, ఒక 2 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకోవాలి.
సో అవి మరుగుతూ ఉంటాయి కదా చారు. ఆ తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటే మన చారు అయితే రెడీ అయిపోయినట్టే. ఎండాకాలంలో ఏ కూర చేసుకున్నా సాయంత్రం వరకు కూరలన్నీ ఖరాబ్ అయిపోతాయి. సో పాడైపోతాయి కాబట్టి తినబుద్ధి కాదు, ఇంకా చారు లాంటివి తినాలనిపిస్తుంది. సో సమ్మర్లో ఈ రెసిపీ చేసుకోండి. దీంట్లో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి, 2 days వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది.